ఇక వివరాల్లోకి వెళ్తే రైతే రాజు అనే మాటను అక్షర సత్యంగా నిలుపుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి టీడీపీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. అన్నదాతల శ్రేయస్సే ధ్యేయంగా అనేక పథకాలను కార్యక్రమాలను అమలు చేస్తూ వస్తున్న విధానాలను వారు వివరించారు. అన్నదాతల పండుగైన ఏరువాక పౌర్ణమిని ఏలూరులో అట్టహాసంగా నిర్వహించారు. స్థానిక చొదుమెళ్లలో ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించిన ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి టీడీపీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, మేయర్ షేక్ నూర్జహాన్, బీజేపీ జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ తదితరులు సంబంధిత అధికారులు రైతులతో కలిసి పాల్గొన్నారు. తొలత వ్యవసాయ పనిముట్లైన పలుగు, పార, నాగలి వంటి వాటికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయా పనిముట్లను రైతులకు పంపిణీ చేశారు. అలాగే ప్రాచీన పద్ధతిలో ఎడ్లను నాగలికి కట్టి దుక్కుదున్నే కార్యక్రమానికి వారు శ్రీకారం చుట్టారు. అలాగే అధునాతన విధానంలో ట్రాక్టర్ల ద్వారా కూడా దుక్కుదున్నే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన సభా వేదికపై కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ రైతే దేశానికి వెన్నెముక అని పేర్కొన్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం అన్నదాతల శ్రేయస్సు కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోందన్నారు. గడిచిన 2 ఏళ్ల కాలంలో కోట్లాది రూపాయలతో వివిధ పథకాలను అమలు చేస్తూ వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా కలెక్టర్ గుర్తు చేశారు. అలాగే ఎల్నినో ఎఫెక్ట్ నేపథ్యంలో తక్కువ నీటితో సాగయ్యే పంటలను వ్యవసాయ శాఖ అధికారుల సలహాలతో ఎంపిక చేసుకోవాలని రైతులకు సూచించిన కలెక్టర్ యూరియా విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ భరోసానిచ్చారు. ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ అన్నదాతల పట్ల కూటమి ప్రభుత్వానికి తొలి నుండి నిబద్ధత ఉందని, ఆ విషయాన్ని ఇప్పటికే అనేక పర్యాయాలు నిరూపించుకుంటూ వచ్చామని చెప్పారు. అదే ప్రత్యేక శ్రద్ధను కొనసాగిస్తూ గడిచిన 2 ఏళ్ల కాలంలో రైతుల్ని ప్రోత్సహిస్తూ చేపట్టిన చర్యలను వివరించిన ఆయన నేటికి ఏరువాక పౌర్ణమి ఆనవాయితీని కొనసాగిస్తూ శాస్త్రీయంగా దుక్కుదున్నే కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషాన్నిచ్చిందంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇదే లక్ష్యంతో భవిష్యత్తులో రైతులకు మరిన్ని మేళ్లు చేకూర్చనున్నట్లు ఎమ్మెల్యే చంటి స్పష్టం చేశారు. ఆర్టీసీ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ రైతుల ప్రాముఖ్యతకు గుర్తింపునిస్తూ కూటమి ప్రభుత్వాధినేతలు వివిధ రూపాల్లో వారికి సాయాలు అందిస్తూ వచ్చిన విధానాలను వివరించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, డివిజన్ కార్పొరేటర్ బత్తుల విజయకుమార్, క్లస్టర్ ఇన్ఛార్జ్ రెడ్డి నాగరాజు, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆర్నేపల్లి తిరుపతి, తెలుగుదేశం పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ ఎడ్లపల్లి శివసత్యనారాయణ, కో డివిజన్ ఇన్ఛార్జ్ బోడెం వెంకట్రావు, జనసేన డివిజన్ ఇన్ఛార్జ్ బి భూషణం, శనివారపేట సొసైటీ బ్యాంక్ చైర్మన్ కోనేరు వంశీకృష్ణ, రైతు సంఘ నాయకులు చల్లారి శ్రీనివాస్, కూటమి పార్టీల నాయకులు ఎడ్లపల్లి అన్నవరం, బెజవాడ వెంకన్న, ఎడ్లపల్లి ప్రసాద్, ఏలూరు అర్బన్ తహసీల్దార్ గాయత్రీదేవి, వ్యవసాయ శాఖ అధికారులు, పలువురు నీటి సంఘ నాయకులు, రైతులు, కూటమి పార్టీల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా 2014-19 కూడా ఏ విధంగా అయితే చేసిందో 2024లో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రైతుల పట్ల చూపిస్తున్న శ్రద్ధ ఏంటనేది మీరు అందరూ కూడా చూస్తున్నారు. మోడీ గారి ద్వారా ఏదైతే అన్నదాత సుఖీభావతో మనకి ఆయన 6,000 రూపాయలు ఆయన అక్కడి నుంచి వేస్తుంటే 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మనందరికి కూడా వేస్తుంది. మొదటి సంవత్సరం మనందరికీ కూడా వేసింది, 2వ సంవత్సరం మనకి వేసింది. 100% రైతు బాగుండాలి అనే ఉద్దేశంతో ఏదైతే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటే రైతులంతా సుఖంగా ఉంటారనే ఉద్దేశంతో ఈ పౌర్ణమిలో ఏదైతే శాస్త్రోక్తంగా ఏదైతే ఇదివరకు అందరూ కూడా పనిముట్లకి పూజ చేసి రైతులంతా కూడా పని మొదలు పెడతాం అనేది ఏదైతే శాస్త్రోక్తంగా చేస్తున్నారో దాన్ని ఆనవాయితీగా తీసుకుని ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి విషయంలో కూడా విత్తనాల విషయంలో అవ్వచ్చు, ఎరువుల విషయంలో అవ్వచ్చు, రైతుల పట్ల శ్రద్ధ వహిస్తూ వాళ్ళందరికీ కూడా యాప్ను కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తూ వాళ్ళకి యూరియా అవ్వచ్చు, డిఏబి అవ్వచ్చు, అదే విధంగా అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది. దీంట్లో కొన్ని సూచనలు రైతుల దగ్గర నుంచి కూడా తీసుకుంటూ కొన్ని ఎరువులు ఇచ్చే దగ్గర ఇబ్బంది వస్తుంటే ఆ ఇబ్బందిని క్లియర్ చేసేటట్టుగా కూడా ఎప్పటికప్పుడు అధికారులు దాంట్లో శ్రద్ధ వహిస్తున్నారు. దీన్నంతా దృష్టిలో పెట్టుకుని రైతు సోదరులు కూడా ఈ ప్రభుత్వానికి మీ మద్దతు ఉంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని విధాలుగా కూడా సహకరించే విధంగా ఆయన కూడా ప్రయత్నాలు మీ అందరికి కూడా చేస్తారు. ఈ సందర్భంగా రైతు సోదరులందరినీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. అది కాకుండా
మనకు డిఏపి మనకు యూరియా కోసం కొత్తగా ఒక యాప్లు కూడా మీ అందరికీ తెలిసి ఉండాలి. సో గతంలో మాకు యూరియా వస్తుందా లేదని చెప్పి చాలా మంది కష్టపడితే ఇప్పటికి మీకు కావాల్సిన యూరియా మీకు అందుబాటులో ఉంటది. మామూలు కంటే ఎక్కువ 2 times మన జిల్లాలో మనం పెట్టుకున్నాము. ఈ ఖరీఫ్ సీజన్ కి ఎవరికి యూరియా గానీ డిఏపీలో కానీ ఎక్కడికి ఇబ్బంది రాదు. కానీ ఎక్కువ యూజ్ చేస్తారు కొంతమంది, కాబట్టి మనకు ఇప్పుడు యాప్లు కూడా ఏపీఎంఎస్ యాప్ కూడా ఇంట్రొడ్యూస్ చేశాము. యాప్ కూడా చాలా సింపుల్. మీరు ఆధార్ కార్డు తీసుకొచ్చి వాళ్ళకి చెప్తే మీకు ఎన్ని ఫస్ట్ డోస్ కి ఎన్ని వస్తుంది కావాలి, ఎన్ని దాంట్లో కంప్యూటర్ లో కనిపిస్తుంది, దానికి తగ్గినట్టు మీరు తీసుకెళ్ళొచ్చు. మీకు కావాల్సిన యూరియా అక్కడికే ఉంటది, ఎక్కడికి పోదు. సో దయచేసి అవి అందరూ వాడుకోండి. యాప్ చాలా ఈజీగా ఉన్నాయి. అందరూ ఆల్రెడీ తీసుకున్నారా? ఫస్ట్ డోస్ కోసం యూరియాలు తీసుకున్నారా? ఇక్కడ ఉన్న రైతులు అందరూ తెలుసుకొని మీకు ఇబ్బంది రాకూడదని భయం పెట్టట్లా. మీకు మళ్ళీ రేపు వేరేదో ప్యాడీ వరి వేసేసి వేరే వెరైటీ వేసేసి అందువల్ల రాలేదంటే కష్టం అయిపోతుంది. కాబట్టి మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ గైడెన్స్ తీసుకొని అలాంటి వెరైటీలే ఈ ఒక్క ఖరీఫ్ పంట వరకు మేనేజ్ చేసుకోవాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. మా డిపార్ట్మెంట్ సర్వీస్ ని దయచేసి అందరూ వాడుకోండి. థ్యాంక్ యూ. ఈరోజు ఒక శుభదినం. ఎందుకంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మరి రైతులు తమ యొక్క పొలాలని సాగు చేసి ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి పట్టెడు అన్నం పెట్టాలంటే మరి మంచి పంటలు రావాలి, దిగుబడి రావాలి, రైతు శ్రేయస్కరంగా ఉండాలి అన్నటువంటి కార్యక్రమం ఈ రోజున మరి ప్రారంభం కావటం మన ఏలూరు కాన్స్టిట్యున్సీలో సోమల గ్రామంలో ప్రారంభం అవటం. ఎందుకంటే ఇది ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకుంటూ ఉంటాం. ప్రజా సమస్యల్ని ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఎనీ టైం ఏ సమస్య వచ్చినా కానీ దాన్ని పరిష్కారం చేసే దిశగా ఈ 2 సంవత్సరాలు కూడా కొనసాగింది. ఒకవైపున అధికారుల్ని కోఆర్డినేషన్ చేసుకొని, ఒకవైపున నాయకుల్ని, ఇతర పార్టీ నాయకుల్ని, ప్రజల్ని కోఆర్డినేషన్ చేసుకొని వారు నడుస్తున్నటువంటి మన శాసనసభ్యులు. మరి అదేవిధంగా ఒక లేడీ కలెక్టర్గా మన కలెక్టర్ గారు డిస్టిక్ మేజిస్ట్రేట్ గారు అయినటువంటి మన కలెక్టర్ గారు మరి చాలా నాయకులు ఎక్కడ కూడా ఐఏఎస్లకు పొలిటీషియన్స్ కి మధ్యలో వైరుధ్యం అనేది సహజంగా ఉంటుంది. ఆ రకమైనటువంటి వైరుధ్యం లేకుండా అందరు శాసనసభ్యులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళు గౌరవిస్తూ వాళ్ళు తీసుకొచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ కూడా పరిష్కరిస్తూ ప్రజలకు మేలు జరగాలి, ఈ జిల్లా అన్ని రకాలుగా కూడా ముందుండాలి అనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి మన జిల్లా కలెక్టర్ గారు. ఇది ఒక టీం వర్క్. ఈ టీం